పుట్టిన ఆయన అంటే దాదాపు 137 సంవత్సరాల కింద పుట్టిన ఆయన 6 రోజులనే విద్యను అభ్యసించి మిగతా ప్రజలకు పిల్లలకు సమాజంలో విద్య అవసరమని గుర్తించి ఉపాధ్యాయునిగా వృత్తిని నిర్వహించి భారతదేశానికి స్వాతంత్రం పోరాటంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత వారిని భారత రాజ్యాంగాన్ని 1956లో భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి దేశానికి రాష్ట్రపతిని చేయడం కోసం దేశంలో ఎంతో మంది స్వాతంత్ర పోరాటం చేసిన మేధావులు పెద్దలు రాజకీయంగా ఆర్థికంగా పలుకుబడి ఉన్న పెద్దలు ఉన్న సందర్భంగా ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అతిథిగా విచ్చేసిన పాఠశాల చైర్మన్ భవానీ గారికి, వేదికను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ మన ఉపాధ్యాయులు ఈరోజే కాదు, ఇది ప్రతి సంవత్సరం మీకు 5వ తరగతికి వచ్చినప్పటి నుంచి కొంచెం అర్థమై ఉంటుంది. గురు పూజోత్సవ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నాం, దేనికోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం అనేది కొంత అవగాహన ఉండాలి. రేపు 5వ తారీఖు నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్, ఐడియా ఉందా మీకు అందరికీ? సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఆయన పుట్టినరోజు. కానీ దేశంలో ఎంతో మంది మేధావులు పుట్టిన ఒక క్లాస్ లో లీడర్ కావాలంటేనే ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు. సార్ ఏం చేస్తున్నాం, లీడర్ కావాలంటే చదువు చూడాలి, సత్ప్రవర్తన చూడాలి, రెగ్యులర్ గా స్కూల్కి వస్తున్నావా చూడాలి, క్రమశిక్షణ బాగుంటుందా లేదా చూడాలి, తర్వాత సమాజంలో నువ్వు మంచిగా ఉంటున్నావా లేదా చూడాలి. ఇవన్నీ చూసి క్లాస్ లో ఫస్ట్ ఇస్తాం. అలాంటి భారతదేశాన్ని మొత్తం పరిపాలించాలంటే భారతదేశంలోనే అతి ఉన్నతమైన పదవి పదవిని సంపాదించాలంటే ఎంత కష్టాలు మనకు తెలుసు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఆ రోజుల్లో సర్వపల్లి రాధాకృష్ణన్ గారు రిటైర్డ్ అయినాక ఆ రోజుల్లో ఏమయ్యేదంటే ట్రాన్స్పోర్టేషన్ బస్సులు, కార్లు, మోటార్ సైకిళ్ళు లేవు. ఎడ్ల బండ్లు, గుర్ర బగ్గీలు మాత్రమే ఉండేది. ఆ క్రమంలో ఆయన పనిచేస్తున్న యూనివర్సిటీ నుంచి, విశ్వవిద్యాలయం నుంచి ఆ విద్యార్థులందరూ ఆ గుర్ర బగ్గిని గుర్రం విడిచేసి ఆ గుర్ర బగ్గిని అందరి భుజాల మీద పెట్టుకొని రైల్వే స్టేషన్ వరకు లాగి రైల్వే ఎక్కించారు. ఇవాళ నాకు సన్మానం చేయాలని ఒకరికి ఇష్టం ఉండదు. పీటీ సార్ ఊరికే కొడుతున్న వాక్యం చేసేదని ఒకరికి ఉంటుంది, పీటీ సార్ మన గురించి చేసుకుంటుంది కాబట్టి కొట్టాలని చేయాలని ఒకరికి ఉంటుంది. అట్లా కాకుండా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అందరి మనసులు కూడా చాలా గొప్పగా గెలుచుకున్నాయి. అంత ఉన్నతమైన వారి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ప్రభుత్వం ఏం చేసిందంటే సర్వపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం చేసింది. అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు కండ్ల పండుగగా మన సిద్ధన్న గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మమ్మల్ని అందరినీ గుర్తించి నిన్నటి రోజే మాకు అడిగి, అతనికి చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ రేపు పెట్టుకుందామన్నా కానీ లేదు మీరు రేపటి నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి 4 రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా మీ గురించి నేను పోస్ట్ పోన్ చేసుకుంటున్నానని చెప్పి పొద్దున 8 గంటలకు ఉదయం పోయే పనిని 2 గంటలకు వాయిదా వేసుకొని మా గురించి సమయం కేటాయించినందుకు మీ అందరికీ కూడా మీకు ప్రతి ఒక్క మేము అందరం కూడా కృతజ్ఞతలై ఉన్నాం సార్. మా ఉపాధ్యాయులు ఉన్నాం. ఇవాళ మమ్మల్ని గుర్తించకపోతే పిల్లలు ఏదో చేస్తారు సార్, కాదంటారు. కానీ మీరు మీ ఊర్లో పనిచేసే ఉపాధ్యాయులను గుర్తించి ఈ విధంగా సన్మానం చేసినందుకు మేము మా పాఠశాల యాజమాన్యం పక్షాన, మా హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుల పక్షాన మీకు మరి ఒకసారి కృతజ్ఞతలు, అభినందన సార్. అలాగే ఈరోజు షెడ్యూల్ ముందు అనుకోకున్నా, సమయానికి అనుకున్నా కానీ మనం ఫోన్ చేయగానే మనకు సమయం కేటాయించినటువంటి సోదరి భవానీ గారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సార్ చాలా గొప్ప ఉపాధ్యాయులే, ఒకరికి మించి ఒకరు సార్ ఉపాధ్యాయులు. అందరూ కూడా అద్భుతమైన
పిల్లల్ని సృష్టించి అద్భుతమైన వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సార్. మేము ఏ పాఠశాలకు పోయినా కొద్దిగా జరుపు భయం ఉంటుంది సార్ మాకు. ఎందుకంటే ఉపాధ్యాయులలో ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది గురి చేసే వాళ్ళు, ఎవరికి ఇబ్బంది గురి చేస్తారని చెప్పి కొన్నిసార్లు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు మీరు నన్ను అడిగిరు, మనోజ్ ఇక్కడికే వచ్చేసాడు మా ఊరికి అంటే కదా, నేను కొన్నే పోయిన కారణం అదే సార్ ఫస్ట్ టైం. ఎందుకంటే ఇక కొన్నే దూర ప్రాంతం పోయేది ఉంటే దూర ప్రాంతంలో ఇది తెలిసిన వాళ్ళు ఉండరు, కొద్దిగా మంచిగా ఉంటుందేమో అని చెప్పి ఒక సంవత్సరం పోయి మళ్ళీ సిద్ధంగా చెప్పగానే నాతోటి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు జరిపికి వచ్చింది నా గురించి. జరిపికి వచ్చి మీరు తప్పకుండా జెండా మీ సిద్ధే మన చౌడాలను తీసుకోవాలంటే అన్నగారు చెప్పగానే తప్పకుండా అన్నది తీసుకుంటాను, నా సొంత ఊరు లాంటిది చౌడారం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చినాను. అలాగే వేదిక మీద ఉన్న వారికి ఒక చిన్న విషయం తెలియజేసేది ఏంటంటే మా స్టాఫ్ తరఫున సార్ వెనకటి పిల్లలు లేరు సార్. నేను 6 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసినప్పుడు చాలా అద్భుతమైన పిల్లలు ఉండే, వీళ్ళు కూడా చాలా అద్భుతమైన పిల్లలే కాదంటే. కానీ ఊర్లలో కూడా మనము ట్రాఫికింగ్ కానీ తర్వాత ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ కూడా బానిస అవుతున్నారు సార్. దాన్ని ఎట్లయినా మనం రూపు మాపడానికి మన కష్టాలు ఎదురవుతాయి. మనం వాడి మీద కాంప్లైంట్ చేసినా కానీ మన మీద వాడు ఏం చేస్తాడంటే ఉన్మాదంలో అటాక్ చేస్తాడు, మనకు తెలిసిన విషయం. అయినా కానీ ఆ ట్రాఫికింగ్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కూడా మన అందరం కూడా కలిసి పోరాడదామన్న సిద్ధంగా. తప్పకుండా మీరు మాకు అవకాశం ఇవ్వాలి. మేము కూడా ఇక్కడ ఏంటంటే పిల్లల ద్వారా మేము అన్ని తెలుసుకుంటున్నాము. ఎవరెవరు ఎక్కడ ఏమమ్ముతున్నారు, చిన్న పిల్లలకు సిగరెట్లు ఎవరు అమ్ముతున్నారు, చిన్న పిల్లలకి వాళ్ళ చాక్లెట్ లాంటివి కూడా వచ్చినాయి, మత్తు పానీయాలు, అవన్నీ మత్తు పదార్థాలు ఎవరు అమ్ముతున్నారు ఎప్పటిదాకా మేము తెలుసుకుంటున్నాము. తెలుసుకొని వాళ్ళకి మీకు తెలియకుండానే సూచన ప్రాయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అది బంద్ చేసినాము సార్. అలాగే ముందు కూడా సమాజంలో మంచి భారత పౌరులు తయారు కావాలంటే తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రాఫికింగ్ కానీ ఈ డ్రగ్స్ కానీ నిషేధించడంలో గ్రామం మొత్తానికి మేము ఎల్లవేళ అర్ధరాత్రి కానీ మేము అందరం కూడా మీకు సహకారంగా ఉంటాం సార్. మంచి నవభారత నిర్మాణాన్ని నిర్మించడంలో మీ వంతు కృషి మీరు చేస్తున్నారు, మీకు సహాయ సహకారం మేము అందిస్తామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు మీకు మరి ఒకసారి మేమందరం పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు